నమస్కారం, నా పేరు రమాగన్ రెడ్డి. జీటీవీ సండే స్పెషల్ న్యూస్ కి స్వాగతం. విశాఖ నగరానికి ఆయన రాక ఒక వరం అంటూ పొగడ్తలు ఒకవైపు, సరే వచ్చారు ఏమిచ్చారంటూ విమర్శలు మరోవైపు ఆంధ్రులను ఆలోచింపజేస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకు విశాఖ వచ్చారు, ఏమిచ్చారు, ఏమివ్వలేదు, ఎందుకీ పొగడ్తలు విమర్శలు? జీటీవీ ఆదివారం ప్రత్యేక వార్తల్లో మీరే చూడండి. భారతదేశ బాధ్యతను ఆయన తన భుజస్కంధాలపై మోస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ వచ్చిన సందర్భంగా ఆయనకు ప్రజలు పూలవర్షంతో స్వాగతం పలికిన దృశ్యాలు అందరం వీక్షించాం. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు నగరానికి వచ్చారు మోదీజీ. ఆయనతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు విచ్చేశారు. దీంతో నగరం నూతన శోభను సంతరించుకుంది. విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానిని అగ్రనేతలు స్వాగతించారు. పూలరథంపై ఊరేగిస్తూ సభాస్థలికి తీసుకొచ్చారు మన అగ్రనేతలు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడిగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంపై విశాఖ వస్తున్న మోదీ తప్పకుండా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారని కొండంత ఆశతో కొందరు ఎదురు చూస్తే, తప్పకుండా ప్రకటన చేయాలని మరికొందరు డిమాండ్లతో పర్యటనకు వారం రోజుల ముందుగానే హడావిడి షురూ అయింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనుల విషయమై స్పష్టం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నాం. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి, క్యాప్టివ్ మైన్స్. ప్రైవేటు జిందాల్ లాంటి సంస్థలకు కానీ, టాటా, జిందాల్, మిట్టల్స్ కానీ, బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా పబ్లిక్ సెక్టార్ కానీ అందరికీ సొంత గనులు ఉన్నాయి. సొంత గనులు ఉన్నటువంటి వారు తమ గనిలో తొవ్వి తీసుకోవడానికి ఇనప ఖనిజానికి టన్నుకు 600 అవుతుంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంటు 8,000 నుంచి 8,500 పెట్టి కొనాల్సి వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ 30 సంవత్సరాల పైగా ఉత్పత్తిని సాధిస్తూ దేశంలో నాణ్యతలో అగ్రభాగానుంది. అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. సొంత గనుల గురించి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్సెలర్ మిట్టల్తో నక్కపల్లిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పోటీగా ఒక భారీ స్టీల్ ప్లాంట్ పెడతామని ప్రకటిస్తున్నారు. ఆ భారీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ దానికి పుట్టక ముందే గనులు సమకూర్చాలని ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. అలాంటిది 35 సంవత్సరాల నుంచి ఉత్పత్తి అద్వితీయంగా సాధిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఎందుకు ఎవరని అడుగుతున్నాం. అందుకని ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా స్పష్టం చేయాలి. ప్రజలందరూ ఎదురు చూసిన సమయం ఆసన్నమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా విశాఖ గడ్డపై మోడీ అడుగుపడింది. స్టీల్ ప్లాంట్పై స్పష్టత ఇవ్వాలంటూ వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు నిరసనలు చేస్తూ రోడ్డెక్కారు. ఇంకేముంది, కాకీలకు మరో పని పడింది. అరెస్టుల పర్వం మొదలైంది. దొరికినోళ్లను దొరికినట్టు అరెస్టు చేశారు పోలీసులు. అనుకున్న ప్రాజెక్టులకు పునాదిగా శంకుస్థాపనలు జరిగాయి. అసలు ఘట్టం మొదలైంది. అదేనండి, సభ ప్రారంభమైంది. దేశాధినేత ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ నేతల ప్రసంగాలు మొదలయ్యాయి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ప్రసంగాల్లో ప్లాంట్ ఊసేలేకపోయింది. దీంతో మొదటి నిరుత్సాహం ప్రజల ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. हर घर तिरंगा, हर भारतीय के दिल में नमो. World is looking at Bharat because of नमो. మన నమో అసలు ప్రధానమంత్రి అర్థం మార్చారు. గత ప్రధానమంత్రిగా ఉంటే ఈరోజు మన నమో పీపుల్స్ మ్యాన్ గా మారారు. నమో విజన్ ఇస్ గ్లోబల్, బట్ హిస్ హార్ట్ ఇస్ ఆల్వేస్ విత్ భారత్. नमो मतलब गरीबों का विश्वास, नमो मतलब गरीबों का भरोसा, नमो मतलब इस देश का हौसला. పేదల చిరునవ్వు నమో, మహిళల ఆత్మగౌరవం నమో, యువత భవిత నమో, అన్నదాతల కలలో ఆనందం కూడా నమో. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు మన నమో.
2014 నాటికి ప్రపంచంలో 11 స్థానాల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు 5వ స్థానానికి తీసుకువచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో టాప్ 1 లేదా 2 ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పనిచేస్తున్నారు. నమో గారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దిమాగ్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు. సిబిఎన్ విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు, వెటకారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతి మాట నిజమైంది. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యూబుల్ ఎనర్జీ, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, స్పోర్ట్స్, ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పని చేయటమే స్వర్ణాంధ్ర 2047. గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలతో డెఫిసిట్ తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమో. అమరావతి, పోలవరం, ఇతర ప్రాజెక్టులకి నిధులు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా జరిగినాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దానికి మన సిబిఎన్ అహర్నిశలు కష్టపడుతున్నారు. అవకాశాలు లేక విలువిల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు. అందుకే ఈ రోజున ఈ 2 లక్షల పైచిలుకు పెట్టుబడితో 7.5 లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇది కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, అలాగే అమరావతి రాజధానికి పెట్టుబడులు, పోలవరంకి నిధులు, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, జల్ జీవన్ మిషన్ కోసం ప్రతి ఇంటికి నీరు, రక్షిత మంచినీరు రావాలి, ఆయన ఆకాంక్ష, ఆయన ఆశయం. మనకు గంట కాదు 24 గంటలు రావాలని పడ్డ తపన ప్రధానమంత్రి గారిది. వీటన్నిటికీ చేయగలుగుతున్నాం, ముందు ప్రారంభించామంటే మీరు మా మీద పెట్టిన భరోసా, మా మీద పెట్టిన నమ్మకం, గౌరవ ప్రధానమంత్రి గారికి మీరు చూపించిన నమ్మకం. ఈ రోజున 2 లక్షల పైసలకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చింది. ఎక్కడో మన మారుమూల గ్రామాల్లో 70 సంవత్సరాల పాలనలో గ్రామాలకి రోడ్డు లేదు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఈ రోజున మనం మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ముందుండి మాకు వెన్నుతట్టి మాకు నిధులు సమకూరుస్తుంది నరేంద్ర మోదీ గారు. భారతం అభివృద్ధి పదంలో ఎందుకు చేశారు ఇవన్నీ అంటే, భారతదేశం అన్ని రాజ్యాలు, అన్ని రాష్ట్రాలు, ఏ ఒక్కరు కూడా అభివృద్ధిలో వెనకపడకూడదు. అది మనకి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, మనకి కోస్తాంధ్ర కావచ్చు, ఎక్కడా కూడా ఏ ప్రాంతం కూడా వెనుకపడకూడదు. అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలని చెప్పే ఈరోజు ఇన్ని పెట్టుబడులు. ఈ మోదీ గారి సంకల్పానికి, సహకారానికి, ఆయన గైడెన్స్ కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. 5 ఏళ్ల అవినీతి, అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం, అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆశాజ్యోతిలో నిలబడ్డారు. అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో, వారి సూచనలతో, సహకారంతో కేబినెట్ కానీ, మంత్రివర్గ సహచరులు కానీ, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు కానీ, మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం. అహిర్నిశలు రేయం భవన్లు కష్టపడతాం. దేశ ప్రగతిలో భాగస్వామ్యులు అవుతాం. మేము
ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం, ప్రారంభోత్సవాలు చేశాం. ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పుడిమడక దగ్గర 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ 5 ఏళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే 52 ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి. ఫార్మా రంగం ఈరోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో 1,877 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం 2,300 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం. 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 6,177 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం. 5,718 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన, 321 కిలోమీటర్లు, దగ్గర 4,593 కోట్లు. 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, 234 కోట్లు, 234 కిలోమీటర్లు, 3,044 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే మీరు చూస్తే 2,548 కోట్లకు ప్రారంభోత్సవాలు ఫౌండేషన్లు వేశారంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి. ఇది మనం వారికి తెలియజేసి ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి అనేక కార్యక్రమాలు అనునిత్యం చేపట్టి అభివృద్ధి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మిగిలి ఉన్న చివరి ఆశ మైక్ పట్టుకుంది. అదేనండి, మన ప్రధాని మోదీజీ ప్రసంగం ప్రారంభించారు. గొక్క తిప్పుకోకుండా చేసిన ప్రసంగంలోనూ ఎక్కడ ఉక్కు కర్మాగారం ప్రస్తావనే లేకపాయే. దీంతో ఆంధ్రుల శరీరాలు నిరుత్సాహ సముద్రంలో మునిగాయి. అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి అంటూ సభ ప్రాంగణం నుండి ఒక్కొక్కరిగా బయలుదేరారు. 60 साल के अंतराल के बाद देश में तीसरी बार एक सरकार चुनी गई और सरकार बनने के बाद एक प्रकार से विधिवत रूप से मेरा ये पहला कार्यक्रम है और जो शानदार स्वागत सम्मान आपने किया, रास्ते भर जिस प्रकार से लोग आशीर्वाद दे रहे थे और आज चंद्रबाबू ने अपने भाषण में सारे सिक्सर लगा दिए हैं।
उनके एक एक शब्द के स्पिरिट को, उनकी भावना को मैं आदर करता हूं और मैं आंध्रवासियों से, देशवासियों से विश्वास दिलाता हूं कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे, हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे। हमारा आंध्र प्रदेश संभावनाओं का और अवसरों का, पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है। जब आंध्र की ये पॉसिबिलिटी साकार होगी तो आंध्र भी विकसित बनेगा और तभी भारत भी विकसित राष्ट्र बनेगा। इसलिए आंध्र का विकास ये हमारा विजन है। आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है। 47 तक राज्य को करीब 2.5 ट्रिलियन डॉलर की इकोनॉमी बनाने का लक्ष्य रखा है। इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की। इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है। స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏమాత్రం మాట్లాడకుండా నూతన ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రధాని ముందు విన్నవించడం సహించని వామపక్షాలు మరుసటి రోజు నుండే నిప్పులు చెరుగుతూ మరోసారి రోడ్డెక్కాయి. నాయకులారా, ఇది సరికాదు. అందరూ కలిసి గూడు పుఠారీ చేస్తూ ఎన్నో ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఇంకొకరి చేతుల్లో పెట్టేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ప్లాంట్ రక్షణ కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం, ఎంతటి ఉద్యమానికైనా సిద్ధపడతాం అంటూ వామపక్ష నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ కూడా 4.5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు, ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమాత్రం వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు, శోచనీయం. ఇది చాలా దుర్మార్గంగా సిపిఎం పార్టీలు మేము ఖండిస్తున్నాం. మీరు చంద్రబాబు నాయుడు గారు మెత్తలకి, ఉక్కుకి సహాయం చేయండి అని ప్రధానమంత్రి గారిని కోరడం, ఇంకొక పక్క పార్లమెంట్ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆర్థిక మంత్రిని, ఉక్కు మంత్రిని కుమారస్వామిని కలిసి మెత్తలకు సాయం చేయమని అంటే మీరు ఎవరికి వారధులు? ప్రజలకా, పెత్తందారులకా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా అన్యాయం. ఇంత ప్రజాధనం ప్రారంభోత్సవం చేసి ప్రారంభోత్సవాలు చేయడం, ఒకసారి శంకుస్థాపన చేసింది, ఒకసారి శంకుస్థాపన చేయడం, అన్నిట్లకన్నా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది ఏంటంటే 4 దశాబ్దాలుగా, ముఖ్యంగా 1 దశాబ్ద కాలం నుండి ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పెట్టాలని వీళ్ళందరూ సాధన సమితిగా ఏర్పడి ఇవాళకి పోరాటం చేసి సాధించుకుంటే నీ ఖాతాలో వేసుకుంటావా? నీకు సిగ్గులేదు? ఉత్తరాంధ్ర ప్రజలకు ఇంకోసారి ద్రోహం చేస్తావా? ఇది ఉత్తరాంధ్ర ప్రజల కష్టం, ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం, సిపిఎం పార్టీల పోరాట ఫలితం. చంద్రబాబు నాయుడికి సిగ్గుండాలి. ఏమాత్రం సిగ్గున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలా. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని రకాలైనటువంటి అనుమతులు ముఖ్యమంత్రి కోరటం వేదిక మీద, చకచక నరేంద్ర మోడీ గారు అదే వేదిక మీద అన్నీ కూడా మేము ఆమోదిస్తున్నాం. అడవి బైలాదిల్లా నుంచి వచ్చేటటువంటి పైప్ లైన్ కూడా మేము అనుమతిస్తున్నాం విశాఖ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి. అందువలన ఈ సభ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసేది. ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక భుజం కాస్తారంట, ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న భుజాన్ని లాగేసేటట్లుగా ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఈరోజు విశాఖపట్నాన్ని ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. విశాఖపట్నాన్ని పూర్తిగా కార్పొరేట్ చేతుల్లోకి కట్టబెట్టాలనేటువంటి కుట్ర అనేటువంటిది స్పష్టమవుతున్నది. నరేంద్ర మోడీ యొక్క సభ మరోసారి విశాఖపట్నానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసిందని మేము భావిస్తున్నాం. ఇదిగాక ఇప్పుడు ఏదో రైల్వే జోన్ను మేము సాధించామని, దాన్ని సాకారం చేశామని గొప్పగా చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. నేను సిగ్గుందా అని నేను అడుగుతూ ఉన్నాను.
తలలేని మొండివి ఇచ్చారు. ఎక్కడైనా దేశంలో కొత్తగా రైల్వే జోన్ వస్తే డివిజన్ ఎక్కడైనా రద్దు చేశారా? వాల్టేర్ డివిజన్ కొన్ని శతాబ్దాలు సంబంధించినటువంటి ఏర్పడినటువంటి బ్రిటిష్ పీరియడ్లో ఏర్పడిన దాన్ని రద్దు చేస్తారా? దేశంలో 4 డివిజన్స్లో 4వ డివిజన్ అనేటువంటిది ఎక్కువ ఆదాయం వస్తున్నటువంటిది వాల్టేర్ డివిజన్. దీన్ని తీసుకెళ్ళి రాయగడ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేసి దాంట్లో కలిపి విశాఖ రైల్వే జోన్ని దెబ్బతీస్తావా నేను అడుగుతున్నాను. దానికి మీరు చేతులు కట్టుకొని నరేంద్ర మోడీకి సాష్టాంగం దండం చేసి ఏదో గొప్ప సాధించామని చెప్పుకోవటం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కాదు. సభలో ప్లాంట్ ప్రస్తావన తీసుకురాకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. తమ నాయకులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ చెప్పడం కొందరిని ఆలోచింపచేసింది. ఇటువంటి అడావడి చేసి గబుక్కున ఒక మాట మాట్లాడిన తర్వాత మనం దాన్ని మార్చుకోవడం అనేది ప్రభుత్వానికి కుదరదు, నాయకులకి కూడా కుదరదు. దానికి ఒక ప్లాన్ ఆల్రెడీ రివైవ్ చేయడానికి ఆలోచించింది. ఇప్పటికే సుమారు 1650 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఎమర్జెన్సీ నీడ్స్ కోసం డబ్బులు ఇచ్చిన తర్వాత ఈవేళ 2 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేస్తున్నాయి. ఒకటే పనిచేసేది. ఈ 2 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేసిన తర్వాత 3వది కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఏమిటంటే ఎంప్లాయీస్ రకరకాలుగా మాట్లాడడం వలన ఇక్కడ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ కొంచెం డిలే అయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పి నా ఉద్దేశం. ఎంప్లాయీస్ ఏమిటంటే ఇక్కడ యూనియన్లు ఒకరు గొప్ప కోసం ఒకరు పోరాడడం చేస్తుండడం వలన బహుశా ఈ పని డిలే అవుతుందేమో నా నమ్మకం. అందువల్ల నేనేమనుకుంటున్నానంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ మీద డెఫినెట్గా ఈ రాష్ట్రానికి నష్టం జరగకూడదు. అది విశాఖపట్నానికి ఒక హానిముత్యం లాంటి ఫ్యాక్టరీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేట్ పరం కానివ్వరని నా నమ్మకం, ప్రజల నమ్మకం ఉంది. దానికి ఆల్రెడీ చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఏంటంటే ఇంకొక 16,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాన్ని సర్వైవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనేది నా ఉద్దేశం. ఫ్యాక్టరీని క్లారిటీ లేకుండా ప్రజల ముందు మాట్లాడడం మంచిది కాదనే ఉద్దేశంతో కదపలేదు. కానీ డెఫినెట్గా ఫ్యాక్టరీ కోసం చేయాల్సిన పనులు ఎంపీ గారు ఉన్నారు, భరత్ గారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేట్ పరం కాకుండా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అట్లాగే ప్రధానమంత్రి గారు ఈవేళ మన అవసరాలు తీర్చడానికి మన అవసరం ఆయనకు ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈవేళ సెంట్రల్లో 21 మంది ఎంపీలు సపోర్టు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. 21 మంది ఈవేళ మనం ఆ సపోర్టు మోడీకి చాలా అవసరం కాబట్టి మనం అనుకున్నవన్నీ కూడా ఇంపార్టెంట్ పనులు జరుగుతాయని నా ఉద్దేశం. ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో చేసిన శంకుస్థాపనలు గర్వించదగ్గవైన ప్లాంట్ పరిరక్షణపై ప్రకటన చేయకపోవడం విమర్శలకు దారితీసిందని చెప్పుకోవాలి. జీటీవీ సండే స్పెషల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.